బాగుంది, చాలా బాగుంది. బాగుంది, కామెడీ ఉంది. టోటల్గా ఇది హర్రర్ మూవీ. నరేష్ బాగా సూట్ అయ్యాడు. ఒక సాంగ్స్ ఒకటి నెగిటివ్ పాయింట్. యాక్షన్ అందరిది రాజేంద్ర ప్రసాద్, హీరోయిన్ బాగుంది. స్టోరీ ఇస్ నైస్, బాగుంది, చూడొచ్చు, గ్యారంటీ ఒకసారి చూడొచ్చు. అసలు కాన్సెప్ట్ ఏందని బాగా చూడొచ్చు. మూవీ బాగుందండి. ఇంట్లో దయ్యం నాకేం భయం, చాలా బాగుంది యాక్చువల్లీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ వీ కెన్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. టోటల్ కామెడీ ప్లస్ ది స్టోరీ. మెయిన్లీ అలర్నెస్ రొటీన్ కామెడీ కాకుండా స్టోరీస్ యాడ్ ఆన్ ఇన్ దిస్ మూవీ. ఎస్, విత్ ద ఫ్యామిలీ వీ కెన్ వాచ్ యాక్చువల్లీ. Cinema was most and probably it was so good. Songs are modeable, and cinema is all the cinemas it is on top of the level. Cinema is most and properly it is an entertainment, and it most of probably family entertainment. So it is getting an enjoyment to all the peoples, not only children's families. నాకేం భయం, డైలాగ్స్ చాలా బాగున్నాయి. నేనే కదా రాసింది. చెప్తున్నా, సినిమా బాగా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీసీ జనాలు బాగా కనెక్ట్ అవుద్ది. రివ్యూస్ మీద ఆధారపడి ఉంది, బట్ నాకు తెలిసి బీసీలు బాగా కనెక్ట్ అవుద్ది. మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అవ్వగానే నా దగ్గరికి అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. నేను హిట్ అనేది అక్కడ నమ్ముతున్నాను. బాగుందమ్మా, సినిమా బాగుందండి. చాలా రోజుల తర్వాత నరేష్ది ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళారు. సినిమా కథ బాధైనా కామెడీ అది బాగా వర్కౌట్ అయింది. శకలా శంకర్ మాత్రం సినిమాలో బాగా చేశాడు. రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్, ఆయన చాలా బాగా చేశాడు. సినిమా సో అబవ్ యావరేజ్ ఆర్ హిట్. చాలా బాగుంది. మెయిన్ కామెడీ, నాగేశ్వర రెడ్డి గారి టైమింగ్, అసలు ఆ డైలాగ్స్, రత్నబాబు గారి డైలాగ్స్ కానీ చాలా ఎక్సలెంట్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.